హాయ్ అండి, ఈరోజు అయితే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నా యొక్క ఆలోచన మీతో షేర్ చేసుకోవాలని వచ్చేసానండి. ఎందుకంటే బిలో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి సో ఈ థాట్ అనేది అంటే సొంత ఇల్లు అనేది ఒక కల కదండి. సో జీవితంలో ఇది ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఎటువంటి లైఫ్ స్టైల్ని అనుసరిస్తే మన సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుందో ఈ రోజు మన వీడియో డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మన సొంత ఇల్లు కళ అనేది ఎలా నెరవేర్చుకోవాలి, అపార్ట్మెంట్ బెస్టా, ఒక ఫ్లాట్ కొని దాంట్లో ఇల్లు కట్టుకోవడం బెస్టా అనేది రెండిట్లో ఏది బెస్ట్ అంటే మనకి ఒక ల్యాండ్ కొనుక్కొని దాంట్లో ఇల్లు వేసుకోవడమే అదొక స్థిరంగా ఉంటుంది కదండి, అది మనది అని చెప్పేసి మనకి ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అపార్ట్మెంట్ కల్చర్కి అలవాటు పడిపోతున్నారు. సో అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఇలాంటి వాటిల్లో మనం ఫ్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలి అంటే అది కోట్లలో పని. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అపార్ట్మెంట్ ఎక్కడైనా సరే ఒక ఫ్లాట్ లోన్ పెట్టేసుకొని ఈఎంఐ పెట్టేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదండి. సో ఈ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఆ 4 గోడలకి మాత్రమే డబ్బులు పెడుతున్నారని చెప్పేసి, ఆ కోట్లు డబ్బులు పెడుతున్నారని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. ఎందుకని అంటే తిన్నగా మనం ఒక ఫంక్షన్ చేసుకోవడానికి కుదరదు. అంటే గేటెడ్ కమ్యూనిటీస్లో అంటే ఎక్కువ ఏరియాస్ అనేది స్పేస్ అనేది స్పేషియస్గా ఉంటుంది కాబట్టి మనం చేసుకోవచ్చు. కానీ ఇతర నార్మల్ సిటీస్లో అపార్ట్మెంట్స్ కొనుక్కున్నా కూడా అది పెద్ద యూజ్ ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 60, 50 లేదా 40 లక్షలన్నా పెడతాం కదండి. సో అలాగా 40 లక్షలు పెట్టినప్పుడు సొంతంగా మనం ఒక ఫ్లాట్ తీసుకొని, అది సెంట్ వచ్చినా 2 సెంట్లు వచ్చినా సరే ఆ ఫ్లాట్ తీసుకొని దాంట్లో ఇల్లు కట్టుకుంటే మనము జీవితాంతం మనం ఆ ఇంట్లో ఉన్నా కూడా ఎటువంటి డోకా ఉండదన్నమాట. అంతే కదండి. సో ఇప్పుడు ఆ అపార్ట్మెంట్లు తీసుకొని ఒక మేక్ కొట్టుకోవడానికి ఉండదు, పక్కన వాళ్ళకి వినిపిస్తే డిస్టర్బెన్స్ అంటారు, పిల్లలు హాయిగా ఆడుకోవడానికి ఉండదు, ఒక ఫంక్షన్ ఉండదు, అండ్ అలానే ఎవరైనా రిలేటివ్స్ వస్తే కారు పెట్టుకోవడానికి ఉండదు. ఒక 10 మంది రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటానండి, గోలగోలగా ఉండిద్ది కదా ఇంకా అపార్ట్మెంట్ అంటే. సో నా ప్రకారము ఒక అపార్ట్మెంట్లో ఉండేదానికన్నా మనము ఎంత ఖర్చు చేసైనా సరే, అంటే ఆ అపార్ట్మెంట్కి పెట్టే డబ్బులు మనకి 1 2 సెంట్లు వచ్చినా సరే స్థలం తీసుకొని ఇల్లు కట్టుకుంటే హాయిగా ప్రశాంతంగా మనల్ని ఒకళ్ళు అడిగే ప్రశ్నే ఉండదన్నమాట. ఏమంటారండి మీరు? సో ఈ ఐడియా అనేది మీకు అంటే యాక్సెప్ట్ అయితే ఒక లైక్ ఇచ్చి వీడియోని షేర్ చేయండి, ఎవరికైతే అవసరం ఉంది అనుకుంటే వాళ్ళకి. అండ్ అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కొత్త వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి థాట్స్ అనేవి నేను ప్రతి ఒక్క వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. అన్నీ కూడా మోస్ట్లీ మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంటే నేను క్రియేట్ చేస్తాను అనమాట. అండ్ అలానే మొత్తం అమౌంట్ కూడా లోన్లోకి వెళ్ళి అండ్ అలానే అది ఈఎంఐ కట్టి జీవితాంతం ఆ లూప్లోనే ఉండిపోతే, అంటే లోను ఈఎంఐ ఆ లూప్లోనే ఉండిపోతే మనిషి ఫిజికల్గా మెంటల్గా 2 విధాల కృంగిపోతారనమాట. అంటే ఒక నెల ఈఎంఐ కట్టకపోతే అది నెక్స్ట్ మంత్కి బర్డెనే అవుతుంది. అంతే కదండి. ఈ హోమ్ లోన్ ఫైనాన్స్ అంటే లాంగ్ టర్మ్ ఉంటుంది. లాంగ్ టర్మ్లో మనకి మన యొక్క మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతూనే ఉండిద్ది అనమాట, అది తీరేంత వరకు. ఇది యాక్సెప్టా కాదా, వ్యాలిడ్ పాయింటా కాదా, మీరే చెప్పండి. ఎందుకని? సో ఒక్కసారి చెక్ బౌన్స్ అయినా సరే అది మన సిబిల్ మీద పడుతుంది. అండ్ అలానే దానికి కట్టాల్సిన అమౌంట్ 2 వైపులా, అంటే మన లోన్ అకౌంట్లో డెబిట్ చేస్తాడు, అండ్ అలానే మనం అకౌంట్ ఉంటుంది కదా ఫైనాన్స్ ఇచ్చిన అకౌంట్, సో అది కూడా కట్ అవుతుంది. 2 విధాలా మనకి అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మనకి టైం వేస్ట్ కాదు, మనీ వేస్ట్ పనిలే కదండి. ఎందుకు బౌన్స్ అయ్యింది ప్రతి నెల వేస్తాం కదంటే అన్ని రోజులు మనవి కాదండి, ఎప్పుడు ఏది వస్తుందో మనకి తెలియదు. అలాంటప్పుడు మనము ఒక 3 నెలల శాలరీ అనేది మన అకౌంట్లో భద్రపరచుకోవాలి. ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు కాబట్టి.
మన ఉద్యోగాలు అన్నీ కూడా పర్మనెంట్ కాదు కదండి. గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే సరే, ప్రతి ఒక్క జాబ్ కూడా మనకి కొంచెం రిస్క్లో ఉన్న జాబ్సే కదా. సో అలాంటప్పుడు మన అకౌంట్లో ముందు 3 months శాలరీ అనేది ఉండాలి. దాని తర్వాత మనం ఏం చేసినా సరే నెక్స్ట్ అవన్నీ కూడా తర్వాత ఆలోచనలు. ఇలాగ పరిస్థితుల్లో మనం ఎట్లా అండి లాంగ్ టర్మ్లో ఫైనాన్స్ తీసుకొని ఇల్లు కొనుక్కొని దాంట్లో మనం ఉండాలి అని ఎలా అనుకుంటాము? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 50 lakhs 60 lakh ఇల్లు తీసుకోవాలి. అది మొత్తం కూడా ఈఎంఐ తీసుకుంటే 50,000 60,000 మన జీతంలో కట్ అవుతుంది. మన జీతం ఫస్ట్ ఎంత, దాంట్లో ఎంత అమౌంట్ వెళ్ళిపోతుంది, మిగిలిన అమౌంట్లో మన ఆల్ నీడ్స్ అనేవి సాటిస్ఫై అవుతున్నాయా లేదా, ఎలా అండి? అది ఒక్కసారి మీరే ఆలోచించుకోవాలి. ఇలా కాకుండా ముందు మనం 50 lakhs ఇల్లు ఉంది, ఆ ఇల్లు మనం కొనుక్కోవాలి, లేదు ఫ్లాట్ ఉంది అది కొనుక్కోవాలి. దానికి ముందు మనం ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఒక 5 years దానికోసం కష్టపడాలి. 5 years కష్టపడితే ఒక 60% 50% అమౌంట్ అనేది మనం సేకరిస్తాము, దాచుకుంటాము. మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది మనం చెక్ చేసుకుని కూడా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. రిటర్న్స్ బాగా వస్తాయి. ఎస్టిమేటెడ్ అమౌంట్ పర్సంటేజ్ వచ్చేసి మనకి 12% తక్కువ రాదు ఎస్ఐపిలో పెడితే మనం మ్యూచువల్ ఫండ్స్. సో ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని మనం చాలా జాగ్రత్తగా మనకు వచ్చే జీతం ఒక్కొక్క రూపాయి సేవ్ చేసి మనం ఒక్కొక్క అమౌంట్ సేకరించి దాంట్లో మనం ఫ్లాట్ కొండమా ఇల్లు కొండమా, తర్వాత మిగిలిన అమౌంట్ అనేది మనం లోన్కి వెళ్ళి ఈఎంఐ పెట్టుకోవడమా, ఒక 5 to 6 years మాత్రమే ఉండాలండి. అంతకుమించి ఉంటే మన ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ మొత్తం కూడా దెబ్బతింటుంది. ఈఎంఐ అంటే అసలు అది భరించలేని హెడేక్ అండి అసలు. అందుకని ముందు మనం ఏదైనా సరే ముందే అమౌంట్ అనేది మనం సేకరించుకొని సేవ్ చేసుకొని భద్రపరుచుకొని తర్వాత మనం అది ఎట్లయినా ఉండొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకొని 5 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, బాగుంటుంది. అండ్ అలానే మనకి పిఎల్ఐస్ ఉన్నాయి. పిఎల్ఐస్ కూడా 6 to 7 years పెట్టుకొని మళ్ళీ మనకి తిరిగి వచ్చేవి కూడా ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లో. సో అవి పెట్టుకోవచ్చు. లేదు గోల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నారు కదా ఇప్పటి రోజుల్లో, సో అలా కొనుక్కొని మీకు తర్వాత అవసరం లేదనుకుంటే అది అమ్మేసైనా సరే తర్వాత మనం అంటే ఆర్నమెంట్ కింద తీసుకోకూడదండి, శుద్ధల లెక్క అంటే బిస్కెట్ లెక్క తీసుకొని మనం తర్వాత అమ్మేసుకున్నా మనకు పెద్ద బాధ అనేది ఉండదు. ఆర్నమెంటల్గా తీసుకుంటే మనం చాలా ఫిజికల్గా మెంటల్గా బాండ్ అనేది ఏర్పడుతుంది అనమాట బంగారం ఆర్నమెంట్కి మనకి. సో అందుకనే మనం గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసి దాన్ని మనకు అవసరమైనప్పుడు అమ్మేసుకుంటే అంత బాధ ఏమీ ఉండదు. ఎందుకంటే మన యొక్క పెద్ద కళ అనేది నెరవేర్చుకుంటున్నాం. ఇల్లు అనే కళ జీవితంలో ఒక్కసారి కుదురుతుంది అందరికీ కూడా. ఆ రాత వచ్చినప్పుడు మనం నెరవేర్చుకుంటామండి, ఎట్లయినా నెరవేర్చుకోవాలని చెప్పేసి మనం అనుకుంటాము కదండి. సో ఈఎంఐ అనే బాధల్లోకి వెళ్ళిపోకుండా హాయిగా మనకి మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ బాగుండాలి అంతే. ముందు ఒక 60% ఆఫ్ అమౌంట్ అనేది మనం సేవ్ చేసి తర్వాత ఈఎంఐకి వెళ్తే మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలానే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకొన్ని వస్తూ ఉంటాయండి. సో నా థాట్స్ అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ అలానే ఈ వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడతాయి అంటే ప్లీజ్ అండి వీడియోస్ని వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.